ఓకే. ఇప్పుడు మనం డేటా టైప్స్‌లో లిస్ట్ గురించి చూద్దాం అనమాట. అసలు డేటా టైప్ అనేది ఒకసారి మనం రీకాల్ చేసుకుందాం. అందులో ఏమేమి ఉంటాయి అనేది. ఓకేనా. డేటా టైప్ అనేది వెర్బల్‌లో ఉండే వాల్యూ ఏ టైప్ అని చెప్పేదాన్ని మనం డేటా టైప్ అంటాం అనమాట. డేటా టైప్‌లో ప్రిమిటివ్, నార్మేటివ్ అని 2 టైప్స్ ఉంటాయి. ప్రిమిటివ్‌లో ఓన్లీ బేసిక్స్, ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్, కాంప్లెక్స్ ఇవి ఉంటాయి అనమాట. నాన్ ప్రిమిటివ్లో లిస్ట్, టపుల్, డిస్టెన్స్ సెట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే లిస్ట్ చూద్దాం అనమాట. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా. డీటెయిల్గా టపుల్ గురించి, డిక్షనరీ గురించి, ఈ మనకి అసలు ఎలా యూజ్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడైతే మనం లిస్ట్ గురించి చూసుకుందాం. ఓకేనా. అసలు ఈ లిస్ట్ అంటే ఏంటి? ఓకేనా. ఈ లిస్ట్ అంటే ఏంది, దీన్ని అసలు యాడ వాడతాం, అసలు ఏంది, అసలు మనకి ఈ బాధ ఎందుకు, ఈ లిస్ట్ టపుల్ ఇవన్నీ ఎందుకయ్యా అంటే, లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్లో మనం ఏం చేస్తాం, ఇండికేట్ చేస్తాం. ఓకేనా. ఇది లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో డేటాని స్టోర్ చేసుకునేది అనమాట. లిస్ట్ అనేది ఏం చేసిద్ది అంటే, ఇవన్నీ ఉన్నాయి కదా, ఏంటి, ఇంటీజరు, ఫ్లోటు, ఇంకా స్ట్రింగు, బూలియన్, కాంప్లెక్స్, వీటన్నిటిని ఏం చేస్తుందంటే ఒక్క దాంట్లో స్టోర్ చేయగలనమాట. ఇట్ కెన్ స్టోర్ మిక్స్డ్ డేటా టైప్ ఇన్ వన్ వాల్యూ. ఓకేనా. ఈ అన్నిటినీ ఒక దాంట్లో స్టోర్ చేసుకోగలిగింది. అంటే ఎలా, ఇప్పుడు ఇంట్ ఉంది 1 అనుకుందాం, 1.0. ఓకే. నెక్స్ట్ ఫ్లోట్ 1.0. స్ట్రింగ్ అనేది ఏమిద్దాం అనమాట, డ్రోనా. నెక్స్ట్ బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, రైట్. కాంప్లెక్స్ అంటే I3 ఇలా ఈ బ్రాకెట్లో పెట్టి మనం అన్నిటినీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లిస్ట్ అనేది ఏంటంటే అదొక మ్యూటబుల్. మనం ఏం చేయాలి అంటే ఏదైనా చేసుకోవచ్చు, అందులో మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, అవసరమైతే ఆ ప్లేస్లో ఉన్న నెంబర్ని మారవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇక మనం ఇప్పుడు సింటాక్స్ కూడా చూద్దాం. అసలు లిస్ట్ ఏంటయ్యా అంటే, లిస్ట్ అనేది ఒక మ్యూటబుల్. అంటే మొత్తం ఎప్పుడంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా నెంబర్, అక్కడున్న నెంబర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 ఉందనుకోండి, దీన్ని మార్చి ఈ ప్లేస్లో ఇంకోటి పెట్టాలన్నా పెట్టుకోవచ్చు అనమాట. అది అప్డేట్, యాడ్, రిమూవ్ అలా చేసుకోవచ్చు అనమాట. ఇందులో డూప్లికేట్ వాల్యూస్ చూడండి. డూప్లికేట్ వాల్యూస్ అంటే ఏం లేదు, ఇప్పుడు 3 ఒక 2 టైమ్స్ వచ్చింది అనుకోండి, 1 2 3, వీటిని డూప్లికేట్ వాల్యూస్ అనమాట. ఓకేనా. ఇక అదనమాట. మనం కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఓకేనా. మనం అన్నీ చెప్పుకుని అనమాట. లిస్ట్ ఈస్ ఏ మ్యూటబుల్ అంటే ఎప్పుడైనా ఎలా అయినా ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అది కెన్ బి చేంజ్డ్ అంటే ఎలా అయినా మారిద్ది అనమాట. ఇట్ స్టోర్ డేటా ఇన్ స్క్వేర్ బ్రాకెట్. ఇందాక మాట్లాడుకున్నాక స్క్వేర్ బ్రాకెట్లో డేటాను స్టోర్ చేసుకుంటుంది. మ్యూటబుల్ మీన్స్ యూ కెన్ అప్డేట్ చేయవచ్చు. అంటే దాన్ని అభివృద్ధి చెందిపెరవచ్చు, దానికి ఏమైనా యాడ్ చేయొచ్చు, దానిలో ఏమైనా రిమూవ్ చేయొచ్చు అనమాట ఐటమ్స్ని. ఓకేనా. ఇట్ కెన్ డూప్లికేట్ వాల్యూస్. ఇట్ కెన్ స్టోర్ డూప్లికేట్ వాల్యూ చెప్పాక 1 2 3 ఇవన్నీ డూప్లికేట్ అనమాట. ఇది ఒక్కటి ఒరిజినల్ అయితే ఇవన్నీ డూప్లికేట్ అనమాట. ఓకేనా. ఇట్ కెన్ స్టోర్ మిక్స్డ్ డేటా టైప్స్ లైక్ ఇంటూ, ఫ్లోట్, స్ట్రింగ్ ఎక్సెట్రా. మిక్స్డ్ డేటా టైప్ని ఇది స్టోర్ చేసుకున్నది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక సింటాక్స్ చూస్తే ఇప్పుడు మన లిస్ట్ కాబట్టి మై లిస్ట్ ఈక్వల్ టు, ఇక ఈ బ్రాకెట్లో మనం ఏదైనా రాసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను రాద్దాం, ప్రస్తుతానికి మనం ఫ్రూట్స్ రాద్దాం అనమాట. ఫ్రూట్స్ ఆర్ మనం ఎనీథింగ్ ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఒక ఐటెం ఉంది, ఐటెం 1, ఐటెం 2 అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంటూ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఫ్రూట్స్. ఓకేనా. యాపిల్, ఆరెంజ్, బనానా, లైక్ ఇలా ఏదైనా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో ఒకటి యాడ్ చేయాలంటే ఏం వాడాలో చూద్దాం.